Hi friends, అందరూ ఎలా ఉన్నారు? This is your Surya. You are watching SSK Informations. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వేకెన్సీస్ అయితే పడ్డాయి ఫ్రెండ్స్. ఇక పూర్తి డీటెయిల్స్లోకి వెళ్తే ఈ వేకెన్సీస్లో కానిస్టేబుల్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీని డీటెయిల్స్ వచ్చేటప్పటికి టోటల్ పోస్టులు వచ్చేటప్పటికి 4660 పోస్టులు ఫ్రెండ్స్. దీంట్లో కానిస్టేబుల్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్కి ఈ నోటిఫికేషన్ రిలీజ్ డేట్ వచ్చేటప్పటికి 26 ఫిబ్రవరి 2024. ఇది అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ వచ్చేటప్పటికి ఇది పూర్తిగా ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రెండ్స్. ఇందులో అప్లికేషన్ డేట్ వచ్చేటప్పటికి 15th ఏప్రిల్ 2024 అంటే అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ అన్నమాట. నెక్స్ట్ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేటప్పటికి 14th మే 2024. ఓకేనా ఫ్రెండ్స్, 14th మే 2024తో అప్లికేషన్ అనేది క్లోజ్ అవుతుంది. దీనికి క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ వచ్చేటప్పటికి 10th పాస్ ఆర్ గ్రాడ్యుయేట్. ఓకేనా ఫ్రెండ్స్, దీనికి ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి 18 to 28 years. ఓకే, దీనికి ఇప్పుడు వచ్చేటప్పటికి కానిస్టేబుల్కి 10th పాస్ అయి ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది కూడా స్టేట్ ఆర్ సెంట్రల్ బోర్డు నుంచి పాస్ అవుట్ అయి ఉండాలి. సబ్ ఇన్స్పెక్టర్కి వచ్చేటప్పటికి గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉండాలి. ఇది ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి పాస్ అవుట్ అయి ఉండాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫ్రెండ్స్, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే సిబిటి ఎగ్జామ్ ఉంటుంది, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది. అంటే సిబిటిలో క్వాలిఫై అయిన వాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత వచ్చేటప్పటికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ వచ్చేటప్పటికి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వీళ్ళకి 500. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎస్సీ ఎస్టీ వీళ్ళకి 250 ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ మరింతమందికి చేరువ కావాలంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ సూర్య సైనింగ్ అవుట్.